వరమేరి తనయ ప్రబోధక బిషప్ కాటూరి ప్రభుదాసయ్యా. సుమధుర స్వరముల రానాలతో వేలాది నదులు దూతలతో వేలాది దూతల గణములతో కొన్ని ఆడబడుచున్న నా యేసయ్యా. నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన. మహానానందమే నాలో పరవశమే, స్తుతించిన ప్రతి క్షణము, స్తుతించిన ప్రతి క్షణము. వేలాది నదులంతం, వేలాది నదులన్నీ నిన్ను నీ మహిమను, తరగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన, నీకే నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొన్ని ఆడబడుచున్న నా యేసయ్యా. నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన. మహానానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణము. ప్రతి ఒక్క సుతుడు సర్వేశ్వరుడు హిరాలమైన దీవెనలిచ్చి, ద్రాక్షసములిచ్చి ఆత్మీయ ఆనందాన్ని, శాశ్వత దీవెన మరి ఈ ప్రార్థన టీవీ ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. మనము ఈ యొక్క ప్రకటన గ్రంథంలో పద్మాసు దీపములో బందీగున్న యోహోను ఆత్మవంశుడై ఉండి నమ్మకమైన సాక్షి, భూపతులకు అధిపతి, మరి మృతుల నుండి ఆది సంభూతుడిగా లేపబడినటువంటి దేవదేవుని గురించినటువంటి విధానాన్ని ఆయన కాంక్షిస్తూ
ఆ ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో ఆ యొక్క పరలోకపు పట్టణపు 12 గుమ్మాలలో 12 రత్నముల చేత అలంకరించబడి ఉన్నవి అనే విషయాన్ని తెలియచేస్తూ ఆ పట్టణపు నానా విధమైన రత్నముల చేత అలంకరించబడిన మొదటి పునాది సూర్యకాంతపు రాయి అని చెప్పి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు అనే ఈ యొక్క 6వ రాయిని గురించి మనం వింటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యానుసారముగా 6వ రాయి కెంపును గురించి మనం వింటూ ఉన్నాం. 6 అనే అంక చాలా విలువైనది కంకణ శాస్త్రములో. ఎందుకు అంటే వాక్యానుసారముగా మరి ఆ దినాల్లో దేవుని యొక్క ప్రియ శిష్యులుగా ఉన్నటువంటి వారు ఎదురెదురుగా వెళ్ళి ఏ గ్రామంలోకి వెళ్ళినప్పుడు మీరు ఎదురెదురుగా వెళ్ళి అంగి అయినను సంచి అయినను జోలి అయినను తీసుకోకుండా వెళ్ళి మీరు నా నామంలో ప్రార్థన చేయమని ప్రభువారు చెప్పినప్పుడు శిష్యులు ఇద్దరుగా వెళ్ళేరు, దేవుని పరిచర్య చేశారు. కట్టబడి ఉన్న దానిని తోలుకురమ్మన్నప్పుడు ఒకరు పరిచర్య చేశారు, ఒకళ్ళేమో దేవుని యొక్క మహిమను కాంక్షించారు. ఈ 6 అంటే ఇద్దరిద్దరు కలిసి వెళ్ళి దేవుని పని చేయడం అనేది వాక్యానుసారమైనటువంటి దైవ నివృత్తికి తార్కాణమైన విషయాలు. ఈరోజు ఈ విషయాలన్నిటినీ నువ్వు గుర్తించాలి. వాక్యానుసారముగా దేవుని ప్రణాళికలో, దేవుని యొక్క వాక్య విధానములో, దేవుని మాటలు వింటున్నటువంటి మనం ఈ యొక్క 6వ రాయ కెంపుని గురించి నీవు వినబోతా ఉన్నావు. ఈ కెంపు అనే రాయ చాలా మరి విశిష్టతను బైబిల్లో తీసుకొచ్చింది. వాక్యానుసారముగా మరి దేవుని యొక్క మహిమాన్వితమైనటువంటి విధానం, ఈ కెంపు అనే రాయ ఆరోగ్య మరియు సంపద మరియు ఆత్మవిశ్వాసం వంటి ప్రయోజనాలు ఉన్నాయని మరి జనాలు నమ్ముతారు ఈ కెంపు రాయి ధరించినటువంటి వారు. అంతేకాదు నాయకత్వపు లక్షణాలు కూడా ఈ కెంపు రాయిలో ఎక్కువగా ఉంటాయి. మరి మెరుగుపరుస్తుంది, నాయకత్వపు లక్షణాలు కూడా మెరుగుపరుస్తుందని కెంపు రాయిని గురించి పెద్ద ఒక హిస్టారికల్ సర్వేన్స్ కూడా జరిగింది. చాలా వరకు మన దేశ మరి ప్రధాని గారు ఇన్ని పర్యాయాలు ఆయన ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా కూడా చేశారు. అంటే నాయకత్వ లక్షణాలు మెరుగుపరుస్తూ సృజనాత్మకతను పెంచుతుంది మరియు ప్రతికూల శక్తుల నుండి రక్షిస్తుంది దేశాన్ని, కుటుంబాన్ని. ఈ కెంపును ధరించేటువంటి వాళ్ళు ఒక ప్రగాఢమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఆరోగ్య సమస్యలు కూడా మరి తగ్గుతాయని భావిస్తూ ఉంటారు. ప్రయోజనాలు ఏంటంటే ముఖ్యంగా ఈ కెంపు రాయిని ధరించే వాళ్ళు మరి 6వ వేలికి ఇశ్రాయేల్ దేశంలో ధరించి మరి వారికి తెలుపు శరీరానుసారమైన అనారోగ్యాలు, ప్లేగు లాంటి జబ్బులు, పాము కాట్లు ఇలాంటి ఏదైనా జరిగినప్పుడు ఆ రాయి ఉన్నటువంటి వాళ్ళు, ఆ రాయి ధరించినటువంటి వారికి ఏమి హాని చేయదు, ఏ విధమైన వ్యాధులు ఉన్నా కూడా హాని చేయవని, నేత్ర రోగాలు వంటివి కూడా తొలగిపోతాయని శాస్త్రజ్ఞులు, కంకణ శాస్త్ర విధులు, న్యూమరాలజీ, అస్ట్రాలజీ వాళ్ళు కూడా బైబిల్లో ఉన్న ఎథిక్స్ను ఆధారంగా తీసుకొని చెప్పడం జరిగింది. మరియు సంపద మరియు విజయం కూడా ఈ కెంపు రాయిని ధరించేటువంటి వారికి ఫైనాన్షియల్ ఎఫెక్షన్స్ కానీ ధనము, సంపద ఇవన్నీ కూడా వస్తాయి. ఎందుకంటే మన బైబిల్లో చెప్పారు కదా, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒక్కొక్కరికి తలాంతు ఇస్తే 5 తలాంతులు వారు 10 తలాంతులు, 2 తలాంతు వాళ్ళు 4 తలాంతులు తీసుకొచ్చారు. 1 తలాంతు ఇచ్చిన వాడు దాన్ని పూడ్చిపెట్టేశాడని మనం ప్రభువారు పారబుల్ చెప్పాడు. దిట్ ఈస్ అవర్ ట్రాన్సాక్షన్ ఆఫ్ దట్ మనీ ఈవెంట్స్ at the preach the gospel of Lord Jesus Christ in 2025 years back, and preach the gospel and the parable of the story, and our Galilee Timea is our river of places. ఆయన గలిలయ తిమయ సముద్ర తీర ప్రాంతాల్లో సంచరిస్తూ ఆయన శిష్యులకు ఉపమాన రీతిగా ఈ తలాంతుల గురించి, ఈ పారబుల్స్, ఉపమానాల గురించి కూడా ఆయన చెప్పారు. కాబట్టి ఈ రాయి ధరించిన వాళ్ళు సంపదలు ఇవన్నీ కూడా కలిగి ఉంటారనే విషయాన్ని కూడా ఆయన ప్రబోధించడం ఇది ఒక గొప్ప విధానముగా ఈ కెంపు రాయిని గురించి చెప్పబడతా ఉంది. ఆత్మవిశ్వాసం మరి ఎక్కువగా ఉంటాయి. మెయిన్ ఏంటంటే ఆత్మవిశ్వాసం. చాలామందికి ఆత్మవిశ్వాసం ఉండదు. ఆత్మవిశ్వాసం లేక దేవునిపై ఒక నమ్మకం, లోకంపై ఒక నమ్మకం ఉంటారు. ఎచ్చగాను చల్లగాను ఉండక నులివెచ్చని జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ 6వ వేలులో ధరించుకున్నటువంటి ఈ రాయి కెంపు వల్ల ఒక స్థిరమైనటువంటి స్టెబిలిటీ, ఒక స్థిరత్వము, ఒక ఆత్మవిశ్వాసము, ఒక నిబ్బరత కలిగి బ్రతుకుతారు.
ఎక్కడేసినా పర్ఫెక్ట్గా ఈ లోక సంబంధమైనటువంటి కామ క్రోమ లోహ మోహాలను ఛేదించి సింహంలాగా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు. మరి తేజస్సును కలిగి ఉంటారు, నాయకత్వ లక్షణాలు కూడా కలిగి ఉంటారు. అంతేకాదు మరి శక్తియు మరియు రక్షణ కలిగి ఉంటారంట. ఈ కెంపు ధరించిన వాళ్ళు ప్రతికూల శక్తుల నుండి మరి వాళ్ళు విడుదల పొందుతారు. భావోద్రేకాల నుండి మరియు సమతుల్యమైన ప్రోత్సాహాన్ని కూడా వాళ్ళు కలిగి ఉంటారు. మొదటిది సంబంధాలు, రిలేషన్షిప్, గుడ్ రిలేషన్షిప్, కమ్యూనికేషన్ ఆఫ్ ది రిలేషన్షిప్ అనేది చాలా అవసరం. కెంపురాయి ధరించినప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఐథోపియం నపుంసకుడుగా కూడా కెంపురాయి ధరించి మరి 6వ ఏళ్ళని ఎడమ ఏలికి చిటికినేలికి పెట్టి ఉన్నాడు అని ఒక హిస్టారికల్ ద పీరియాడికల్స్ ఆఫ్ ద క్రిస్టియానిటీ ద బుక్ ఆఫ్ లియో అనేటువంటి దాని మీద ఏదో ఒక కామెంటరీలో సింగపూర్లో ఒక కంక్వాడెన్స్లో రాయడం జరిగిందని 2007లో మేము వెళ్ళినప్పుడు అక్కడ చూసి రిఫర్ చేయటం జరిగింది ఆ కోడ్. అయితే ఇథోపియం నపుంసకుడికి కమ్యూనికేషన్ లేదు. దెర్ ఈజ్ నో ఫెలోషిప్. అతను ఆరాధిస్తున్నాడు కానీ ఎవరిని ఆరాధిస్తున్నాడు, ఎట్లా వెళ్తున్నాడో తెలియదు. రథం మీద వెళ్తున్నాడు, ఏదో ఆచారంగా వెళ్తున్నాడు. డబ్బు, రథాలు, వెండి, బంగారం, మణుగులు అన్నీ ఉన్నాయి. అతను కందాకే కింద మంత్రిగా కూడా ఉన్నాడు. కానీ దెర్ ఈజ్ నో ఎఫెక్టెడ్ ఆఫ్ దట్ ఈస్ హిస్టారికల్ థాట్స్. దెర్ ఈజ్ నో ద సాల్వేషన్ ఆఫ్ ద యూనివర్సల్ ఆఫ్ ద ఎథిక్స్ అనేది అతనికి కొద్దిగా తెలియనప్పుడు దేవుడు ఫిలిప్ అనే ఆయన్ని పిలుస్తాడు. ఫిలిప్, నువ్వు వెళ్ళు, ఆ రథము అమ్మటి వెళ్తున్నటువంటి నపుంసకుని కలిసి సరైన మార్గాన్ని, ఒక గుడ్ రిలేషన్షిప్ను ఆయనకి తెలియచేయి, సంబంధాన్ని తెలియచేయి. సంబంధాలు బలోపేతం చేస్తూ మరియు భావోద్రేకాల సంబంధాలను పెంచుతాయని విషయాన్ని ఈ కెంపు ధరించి ఉన్నాడు. కాబట్టి ఆ కెంపు యొక్క మహిమ పిలుపుకి ఒక రకమైనటువంటి సిగ్నల్స్ పంపింది. అంతేగాని పిలుపు ఎవరో తెలియదు. ఐథోపియం నపుంసకుడికి వీళ్ళిద్దరికి రిలేషన్షిప్ కానీ వీళ్ళిద్దరు ఎప్పుడెప్పుడు చూసుకున్నట్టు విధానం కాడ లేనప్పటికీ కూడా పిలుపు ఏం చేస్తాడంటే రథం వెనక పరుగెత్తు అతను సోదరుడు ఆగు ఆగు అని ఎంబడించి సత్యవాక్యాన్ని గురించి చెప్తాడు. దెర్ ఈస్ ఎ సాల్వేషన్ ఈజ్ బిట్వీన్ ద గాడ్లీ ఈవెంట్ అని చెప్పినప్పుడు, సాల్వేషన్ గురించి ఇంతగా చెప్పిన వాళ్ళు నాకు లేరు అన్నప్పుడు, నీకు అభ్యంతరం లేకపోతే ఆ రథం దిగేసి ఇదిగో నీళ్ళు ఇందులో ఉండి నాకు బాప్తిస్మం ఇస్తారో అని అడిగినప్పుడు ఫిలిప్ అతనికి బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అంటే ఒక రిలేషన్షిప్ ఏర్పడింది. దెర్ ఈజ్ నో ద చేంజ్ ఆఫ్ దట్ ఈజ్ ఎ మత మార్పిడి. అక్కడ ఏదో మత మార్పిడి చేయలా. అతను వెళ్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, కానీ రిలేషన్షిప్ లేదు ఆయన జీవితంలో. కాబట్టి ఆయన చెప్పిన వెంటనే ఇదిగో మరి ఆ నీళ్ళల్లో బాప్తిస్మం తీసుకొని ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాడు. కాబట్టి ఈ రాయి ధరించడం వల్ల, ఈ కెంపు ధరించడం వల్ల రిలేషన్షిప్ అనేది పెరుగుద్ది అనేది వాస్తవికమైన దృక్పథం. మాణిక్యము, కెంపు మరి అఖండ దైవిక వస్తువు అని కూడా శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. మరి హైందవ చరిత్ర కావచ్చు, కాకపోతే డచ్ వారు, పోర్చుగీస్ వారు ఇలాంటి వాళ్ళు. కాబట్టి మాణిక్యము, కెంపు అఖండ దైవిక వస్తువులు అని చెప్తూ ఉన్నారు. అఖండ దైవిక వస్తువులు అంటే దేవునికి ఉపకరణములుగా వాడేటువంటి పనిముట్లు అన్నమాట. నైవేద్యాలు అర్పించే పనిముట్లు. అపత్రం ప్రణం త్రోయం దస్యానం దదాస్యాహ పరమేశం కర్మనామయమోహితి అని చెప్తూ ఉంటారు. దానికి ఉపయోగించినప్పుడు ఈ కెంపును కూడా వాడతారు, మాణిక్యాలు కూడా వాడతారని మరి ఈ యొక్క మన శాస్త్రాలు కూడా తెలియచేస్తూ ఉన్నాయి. దైవిక వస్తువులుగా దీన్ని పరిగణనలోనికి తీసుకురావడం అనే విషయాన్ని గురించి ఈరోజు మరి కెంపు యొక్క విశిష్టతను గురించిన మాటలు మనం విన్నాం. అది ఆకారము ఎలా ఉంటుంది ఆ కెంపు అంటే, ఇప్పుడు నేను వేసుకున్న అంగి, పెట్టుకున్న టోపీ ఆకారంలో కొంచెము లైట్గా ఉంటుంది ఆ రాయి. కాబట్టి రాయికి నేను ప్రాధాన్యత ఇవ్వటం లేదు, కానీ ఆ పరలోక పట్టణంలో 12 గుమ్మాల్లో నానా విధమైన రత్నాలతో అలంకరించబడినప్పుడు ఆ 6వ రాయిగా అలంకరించబడిన ఆ కెంపును చూసినప్పుడు ఒక బ్లెస్ ఆఫ్ దట్ ఈజ్ యూనిట్ ఆఫ్ ద స్పిరిట్ అనేది ఈ ఆత్మలకు ప్రబోధించబడతా ఉంటుంది. ఎందుకంటే
కోటాను కోట ఆత్మలు దేవుని నివాసానికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయని ప్రభువారు వాక్యానుసారంగా చెప్పాడు. భూమి మీదకి వచ్చినప్పుడు నేను వెళ్ళి నివాసాన్ని మీకు సిద్ధపాటు చేస్తానని చెప్పినప్పుడు ఈ స్టోను ఒక మహిమోన్నతమైనటువంటి సోల్స్ను ఆకర్షించే స్టోన్గా కూడా చెప్పబడతా ఉంది. మాణిక్యాల స్ఫటికము, ఆహ్లాద జాతికి చెందిన రత్నము, అత్యంత విలువైన రత్నాన్ని పద్మరాగమణి, మాణిక్యము, కెంపు అని కూడా అంటారు అని. అంతేకాదు అక్కడ పరలోకములో ఒక రాగము ఈ స్టోన్స్లో నుండే వస్తుంది అనేది యోహాను రీసెర్చ్ చేసిన, ఆత్మచేత రీసెర్చ్ చేశాడు అని కూడా ద కాంప్రమైజింగ్ ఆఫ్ ద లాస్ట్ అనేటువంటి ఒక డిక్షనరీలో చెప్పబడింది. అవన్నీ ఇప్పుడు దొరకవు ఆ ప్రతులు అక్కడ. అందుకనే ఆ రాగము రాగయుక్తంగా ఆ కెంపు నుంచి వస్తుంది. కాబట్టి ఆ వాయిస్ అనేక సువర్ణ కిరీటములు ధరించి బంగారపు దట్టి పెట్టుకున్నటువంటి రాజాతి రాజు, ప్రభువులకు ప్రభు అనే దేవుడికి అక్కడ ఒక పెద్ద ఒక సంస్మరణమైనటువంటి, ఒక గురుపితేతమైనటువంటి, బలోపేతమైనటువంటి కాకుండా ఆహ్లాదకరమైనటువంటి సంగీత ధ్వని జరుగుతుంది. ఎప్పుడు అంటే ఆ సంగీత ధ్వని ఏంటంటే ద హోలీ ద హోలీ ద హోలీ, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని రాత్రి మగళ్ళు మానక ప్రతిగానములతో 24 పెద్దలతో 1,40,00,000 పరలోక సైన్యములతో నిరంతరమును కూడా స్తోత్రార్హుడనే దేవుని యొక్క మాట వినబడతా ఉందని. కాబట్టి ఇదేదో కేవలం అపోహ కాదు, ఇది వాస్తవికమైనటువంటి ఆధారం. దీన్ని మనం ఏదో అవకాశం చేసుకోవటానికో ప్రజల్లో మెప్పు పొందటానికో మనం చెప్పేది కాదు. ఇది వాక్యానుసారమైనటువంటి విధానం. అయితే ఈ 6వ వేలుకి ధరించినటువంటి వాళ్ళలో చాలామంది హిత్తీ ప్రజలు ఉన్నారు. హిత్తీలు, అమోనీలు, హిత్తీలు, ఎబోసీలు, కల్దీలని. ఈ హిత్తీలకి కొంచెము వాళ్ళకి మెమరీ పవర్ తక్కువ. ఆ మెమరీ పవర్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఈ రాయిని ధరించినప్పుడు వెండిలో కానీ దీనిలో కానీ సాగతిక మణి, కుందేలు మాంసం లాంటి ప్రకాశించే మాసగంధి మణి, నలుపు కలిసి ఎరుపు గల ప్రకాశించే నీలమణి, పౌరపు మెడలోని గులాబీ రంగుల ప్రకాశించే కోమలమణి, ఇలాగా ఒక రకమైనటువంటి మడుల మాణిక్యాలతో వాళ్ళు వజ్ర వైడూర్యాలతో ఈ యొక్క జనాంగము తొలతూగారు అని చెప్పబడింది. అందుకనే వీళ్ళందరినీ దావీదు జయించినప్పుడు అమోనీల్ని, హిత్తీల్ని, ఎబూసీల్ని, ఆ మణుగులన్నీ, ఆ కెంపులన్నిటినీ, ఈ సువర్ణమన్నిటినీ కూడా ఆ గుర్రాల మీద తీసుకొని వచ్చి దావీదు దాచిపెట్టాడు. ఆ దాచిపెట్టిన దాంతోనే సొలొమోను రాజు తన కుమారుడికి మందిరం కట్టించడానికి ఇచ్చాడు. నేను మందిరం కట్టుటకు అర్హత లేదు, నువ్వే కట్టాలన్నప్పుడు ఆ సొలొమోను దేవాలయం, శృంగార దేవాలయం, బంగారపు దేవాలయం కట్టినప్పుడు ఇవన్నీ కూడా 40 సంవత్సరాలు ఇస్రాయేల్ దేశానికి ప్రధానిగా ఉన్న దావీదు కలెక్ట్ చేశాడు. వీటన్నిటిని కలెక్ట్ చేశాడని కూడా ఒక చరిత్ర, నిగూఢికమైనటువంటి చరిత్ర ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అందుకనే సొలొమోను ధూపం వేసినప్పుడు ఆ యొక్క శృంగార దేవాలయంలో ఇలాంటి విలువైన వస్తువులు కూడా అమర్చి ఆయన కట్టాడు. కాబట్టి యాజకులే ఆయన మహిమ ముందు నిలవలేకపోయారనమాట. యాజకులు నిలవలేకపోయారు. యాజకులుని తేజ మహిమకు నిలువలేకపోయిరి అంటే యాజకులు నిలవలేకపోయారు. ఆ సైన్యము కూడా నిలవలేకపోయారు, ఇశ్రాయేల్ సైన్యం ముందుకెళ్ళినప్పుడు. ఎందుకంటే ఇలాంటి ఆభరణాలు ఇవన్నీ ఉన్నప్పుడు. అలాగే మరి మనం చూస్తూ ఉంటాం, వాక్యానుసారంగా చూస్తాం. సొలొమోను మందిరానికి ఇది ఉపయోగించాడా కాదా అనడానికి మనకు వాస్తవం ఏంటంటే మనం పాడుకునే పాట ఉంటుంది, సాగిలా పాడి మ్రోకేతము సాత్యముతో ఆత్మాతో మన ప్రభు యేసుని, సాగిల పడి మ్రోకేదము సొలొమోను కంటే శ్రేష్ఠుడు, అందరికంటే శ్రేష్ఠుడు ఆయన ప్రభు అయిన యేసు అక్కడ ఉన్నాడు. అందరిలో తానే ఉండి, అందరిలో కూడా తానే ఉండి ఆ మందిరాన్ని ఆకర్షించాడు అని కూడా పురాతనమైన కాలంపు పాటలు, ఫెలోషిప్ గురించినటువంటి పాటలు మనం పాడుకుంటూ ఉంటాం. ఇది క్రైస్తవ సమాచారానికి ఒక గొప్ప విలువను గుర్చినటువంటి విషయం ఈ కెంపును గురించి. ఈ కెంపు వల్ల చాలా చాలా విషయాలు బైబిల్లో క్రోడీకరించబడ్డాయి, వాక్యానుసారంగా ఉంది.
రెండవది ఏంటంటే ఈ కెంపు రాయి ధరించడం వల్ల కూడా చర్మ రోగాలు పోతాయి అని బైబిల్ చెప్తా ఉంది. చర్మ రోగాలు పోతాయి. ఎందుకంటే నయమాను ఆ యొక్క యోర్దాను నదిలో మునిగాడు. ఎలీషా చెప్పినప్పుడు 7 మార్లు మునిగినప్పుడు చెప్పినప్పుడు కరెక్ట్గా రౌద్రుడై ఆయన నన్ను చూడకుండానే ఈ మాటలు చెప్తున్నాడని చెప్పి అక్కడ కాంటాక్ట్స్ ఆయన తిరిగి వెళ్ళడం అన్నప్పుడు, రాజా ఎంత దూరం వచ్చాం కదా చూద్దాం ఉండండి అని చెప్పి అక్కడ సైనికులు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రోత్సాహం మంత్రులు చేసినప్పుడు నయమాను ఏం చేశాడంటే, సర్లే ఆయన మాటలు ఏముందో చూద్దాం ప్రవక్త మాటలు అని ఆ యోర్దాను నదిలో మునిగి 1 సారి 2 సార్లు చూసి 3వసారి కూడా మునిగిన ఏ చేంజ్ కనపడకపోతే, చర్మ వ్యాధి పోకపోతే రౌద్రుడవుది, కోపం చేత కళ్ళు ఎర్రిపెక్కుతూ ఉంటాయి. అంటే అక్కడ కెంపు ఉంది, ఆ రాయి ఉంది, అక్కడ రాళ్ళు ఎక్కువగా ఉన్నాయి ఆ నదిలో. అది లోపలికి వెళ్ళిపోతా నడిచేటువంటి తత్వం ఉందన్నమాట. మనిషి కానీ అలికిడి తగిలితే లోపలికి వెళ్ళిపోద్దంట. అయితే 4 సార్లు అయిపోతాయి, 5వసారి రౌద్రుడైపోతాడు. ఏంటి అసలు ఏం చేంజ్ అవ్వలేదని 6వసారి కూడా మునిగిన అక్కడ ఇంకేమవ్వదు. ఇప్పుడు 7వసారి కెంపు తగిలింది అని ఒక హిస్టోరికల్ ఇమిడేషన్ ఆఫ్ ద హిస్టోరికల్ పవర్ ఆఫ్ అథారిటీస్లో అది కంక్వాడెన్స్లో చెప్పబడింది. ద చర్చ్ హిస్టరీ ఆఫ్ కంక్వాడెన్స్. మరి ఈ వాల్యూమ్స్ చదువుకోవాలంటే మన పాస్టర్ గారు 1,20,000 ఉంటుంది. ఆ హగ్గై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తెచ్చుకోవాలి. అది వెళ్ళి ఒక్కొక్క జెన్సెస్ మీద ఒక్కొక్క కంక్వాడెన్స్, ఇలాగా 5 కాండాల మీద 5 కాంక్వాడెన్స్, రెవల్యూషన్ మీద ఒక కాంక్వాడెన్స్, ఎన్ని కొనుక్కొని వీళ్ళు చదివి స్కేర్ ఇవన్నీ చూసేళ్ళకే వీళ్ళు టైం పోద్ది, వీళ్ళకి శుద్బాధ పోద్ది. ఇవన్నీ కూడా ఈ ఐవిక విచారాలు ఇవన్నీ పాస్టర్లకి జీతాలు ఇవన్నీ కూడా వీళ్ళు ఎత్తుక్కునే లోపు చూసుకునే లోపే పోతుంది. కాబట్టి చూసుకోరు వీళ్ళు మనల్ని, ఇలాంటి హిస్టరీలు చదువుకోరు. కాబట్టి ఇది వాస్తవికంగా 7వసారి ఎప్పుడైతే మునిగాడో ఈ కెంపు రాయి పెద్దగా ఈ యొక్క నయమాన్ని తాకింది ప్రవక్త మాట ద్వారా అని ఒక లెసన్ ఆఫ్ దట్ ఈవెంట్లో కంక్వాడెన్స్లో రాయబడింది. అప్పుడు ఆ ఎలీషా మాటకి పవర్ వచ్చింది. 7వసారి అతని దేహము పసిపిల్లి వాని దేశం వల్ల దేహం వల్ల మార్పు చెంది తనకున్న కుష్ఠరోగం చేంజ్ అయింది. సిరియా దేశపు రాజు నయమాన్ అని ద హిస్టారికల్ ఈవెంట్లో కెంపును గురించినటువంటి విధానాన్ని చెప్పబడుతుంది. గమనించండి, టైంను మీరు ఒకసారి వాక్యానుసారంగా టైంను గమనించాలని ప్రభు పక్షంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వాక్యానుసారమైన దైవభక్తికి నివృత్తిగా దేవుని యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి మాటలు మనము అనాలోచితంగా తీసుకోవడం కాదు, కానీ బైబిల్ క్రీస్తుకు పూర్వమే ఉన్న చారిత్రాత్మకమైన గ్రంథం. కాబట్టి దీనిని అవహేళనగా తీసుకొనుట కాదు. అందుకని ఈ యొక్క 6వ రాయి కెంపు చాలా విలువైనదిగా బైబిల్ మనకి తెలియచేస్తా ఉన్నటువంటి నగ్న సత్యము, యథార్థమైనటువంటి విధానమని బైబిల్ చెప్తుంది. 6th అండ్ సార్దోరెస్ అని బైబిల్లో చెప్తూ ఉన్నారు. ఆ సార్దోరెస్ అని కూడా దీన్ని ఇంగ్లీష్లో పిలుస్తారు. సార్దోరెస్ అనే పదాన్ని దీనికి వాడారు. అంటే సౌందర్యంతో కూడిన మాటలు, దైవికతో కూడిన విధానాలను వీటిలో ఉన్నాయి. కాబట్టి ఈ కెంపుని చాలామంది ధరించారు అని మరి చరిత్ర ఆధారాల్లో మనము చూస్తూ ఉన్నాం. ఈ సార్దోరెక్స్ వాక్యానుసారమైనటువంటి విలువలను కూడా మరి పెంచింది అని చెప్పడంలో ఏమాత్రము సందేహము లేదు అని బైబిల్ తెలియచేస్తున్న విధానం. ఆ సార్దోరెక్స్ ధరించినటువంటి వారు నిర్గమాకాండంలో మనం చదువుతాం. నిర్గమాకాండంలో 39వ అధ్యాయం 10వ వారు దానిలో 4 పంక్తులు రత్నములు పొదిగిరి మాణిక్యము గోమేదక మకరతములు గల పంక్తిని మొదటిది, పద్మరాగము నీల సూర్యకాంతములు మణుగులు పంక్తి 2వది, గరుత్మతము శర్మయార ఇంద్రనీలము పంక్తి 3వది, రక్తవర్ణపు రాయి సులిమోను రాయి సూర్యకాంతం గల పంక్తి 4వది. అవి బంగారు వలలతో పొదిగబడినవి. ఆ రత్నములు ఇశ్రాయేలీల పేళ్లు చొప్పున 12 ముద్రలుగా చెక్కబడినవి. వారి వారి చొప్పుట 12 గోత్రాల పేళ్లు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు చెక్కబడినవి. మేలిమి మరియు ఆ పతాకమునకు మేలిమి పతాకముగా అల్లిపైన అయినటువంటి గొలుసును వేసిరి. అది ఒక రాజముద్రగా వేసి ఉన్నారు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది.
ఈరోజు దైవికమైనటువంటి వీటిలన్నిటిని కూడా వేసినప్పుడు ఇవన్నీ కలిగి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని ప్రేమకు విధేయత చూపించకుండా లోబడని స్థితిలో వారు బ్రతికారు. అలా బ్రతకడం వల్ల జరిగినటువంటి కార్యం, అలా జీవించడం వల్ల కెంపులా జీవించవలసిన వారి జీవితము చివరికి ఏమైందంటే అది ఒక అనాగరికమైనటువంటి చర్యగా కూడా ఈ యొక్క నిర్గమములో తెలియజేయబడుతుంది. యెహెజ్కేలు గ్రంథములో కూడా తెలియజేయబడుతుంది అని బైబిల్ చెప్తుంది. హగ్గై గ్రంథంలో చెప్తాడు, రాజైన దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరం 6వ నెల మొదటి దినమున ప్రవక్త హగ్గయ ద్వారా యోధా దేశం మీద అధికారి అయిన షతాయేలు కుమారుడైన జెరుబ్బయలు ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఉన్నప్పుడు జరిగినటువంటి కార్యాలు, అప్పుడు ప్రధాన యాజకుడు యెహోవా జాదాకు కుమారుడైన యెహోవా వాక్కు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా ఆజ్ఞించినది ఏమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయమునకు రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తకు హగ్గయ్య ద్వారా సెలవిచ్చినది ఏమనగా, ఈ మందిరమును పాడేయుండగా మీరు సరంబి వేసి ఇండ్లలో నివసించుట ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకున్నది, పానము చేయుచున్నను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసే జీతము సంపాదించుకున్న జీతము చినిగిపోయి చంచులో వేసినట్లున్నది అంటాడు. ఎందుకని అంటే వీళ్ళు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన పరివర్తన గూర్చి ఆలోచించుకుని వాళ్ళ పరివర్తన బాగాలేదు. అంటే ఇవన్నీ ధరించారు, కానీ హగ్గయ్య చెప్తున్నాడు ఏంటంటే వాళ్ళ జీవితంలో డబ్బు ఇవన్నీ ఉన్నాయి, కానీ దేవునికి దూరమస్తులుగా ఆయాస్కరమైన జీవితాన్ని వారు జీవించారు అని చెప్తున్నారు. ఇదే అపోస్తుల్లో కార్యాల్లో కూడా ఇదే విషయం మాట్లాడాల్సి వచ్చినప్పుడు చెప్తున్నాడు. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయానికి వెలుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోచున్నప్పుడు వాడు దేవాలయమునికి లోనికి వెళ్ళి వారిని భిక్షమడుట కొందరు ప్రతిదినము వారిని శృంగార దేవాలయం ద్వారమున వద్ద ఉంచుచూ వచ్చింది. శృంగార దేవాలయం సొలొమోను కట్టించిన దేవాలయం, అందులో కెంపు రాయి ఉన్నటువంటి దేవాలయపు గోడల ముందు ఉన్నాడు, కానీ అతను దేవుని యొక్క మహిమలో తనకున్న రోగానికి పరాకాష్ఠను చూడలేకపోయాడు. అపోస్తులుడే వచ్చి ఆ శృంగార దేవాలయంలోకి అపోస్తులుడే వచ్చి ఆ కెంపు కూడా ఉన్నటువంటి ఆ శృంగార దేవాలయంలో భిక్షాటన చేసే వ్యక్తి ఉండకూడదు. దేవునికి అపక్రీస్తని పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించుచు వారిని చూచి భిక్షమాడగా పేతురు యోహాను అంటున్నారు, వారిని తేరి చూచి మా తట్టు చూడమని వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుటూ అని అందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేదు, నేనేమి సొలొమోను రాయిలో లేదంటే ఏమే నేను పెట్టుకోలేదు. ఎందుకంటే వాళ్ళు అపోస్తులు అనగా పంపబడిన వాడు, అపోస్తులుడు అనగా దేవుని కోసం అతిసాక్షి అయ్యేవాళ్ళు. ఈరోజు మరి అతిసాక్షులు అవుతున్నారో పంపబడ్డారో ఎలా ఉన్నారో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు అపోస్తుల యొక్క థీమ్స్ వాళ్ళు చెప్తున్నారు. అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు, కానీ నీకు ఇచ్చుటకు నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నడుమని చెప్పేశాడు గట్టిగా. కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ రైజ్ అప్ అండ్ వాల్క్. కాబట్టి ఆ కెంపు దేవాలయం, సువర్ణ దేవాలయం దగ్గరికి ఆ వ్యక్తి తీసుకొని వచ్చి భిక్షాటన అడుక్కున్న వ్యక్తికి ఆ కాళ్ళు చీలమండలాల్లో శక్తి, ఆ యొక్క ఊసకాలు ఊచ చెయ్యి ఉన్నటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్టెడ్ మ్యాన్ ఈజ్ హీలింగ్, but in that your sanctuaries of that is stone. ఆ కెంపు రాయి ఉన్న దేవాలయం ముందు కూర్చోవటం వల్ల ఆ రాయి అపోస్తులు అటు వెళ్తున్నప్పుడు వాళ్ళని ఆకర్షించింది. ఆ రాయి ముందు కూర్చున్న భిక్షాటకుడిలో ఎన్నో సంవత్సరాల నుంచి కూర్చున్న ఆ వ్యక్తి యొక్క జీవితానికి ఆ రోజు గొప్ప సమాధానమిచ్చి ఆరోగ్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు నజరేయుడైన యేసు నామములోనే హీలింగ్ చేయటం అపోస్తులు చూడడం మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది హిస్టారికల్ ఈవెంట్ అని, దైవిక నివృత్తితో కూడిన హిస్టారికల్ ఈవెంట్.
Then Peter said, Silver and gold I nor, but such as I have give. Those, in the name of the Jesus Christ of Nazareth, raise up and walk. And he looked him by the right hand and left hand up. And immediately his feet and ankle bones received strength. అప్పుడే ఆ శీలమండలంలోనికి ఆ యొక్క మరి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తిన వెంటనే వాని పాదములు చీలమండలంలో బలము పొందాడు. కాబట్టి అది సబ్జెక్ట్ కాదు, కానీ ఈరోజు మీకు చెప్పినటువంటి ఆ కెంపును గురించిన ఈ వివరణ ప్రభువారు ఈ పారబుల్స్ ద్వారా మీకు చెప్పి ఉన్నాడు. పితాకృతుడు సర్వేశ్వరుడు హరాలమైన దీవెనలు ఇచ్చి అప్పద్రాక్షములు ఇచ్చి ఆత్మీయ ఆనందమును మీకు చేకూర్చును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.